దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 16వ రోజు పారాయణం. విద్యాధర పుత్రిక కథ. ముందు అధ్యాయాల ప్రకారంగానే ఈ అధ్యాయంలో దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘ స్నాన మహిమ గురించి వివరిస్తున్నారు. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలియజేయు మరి ఒక కథను వినమని ఇట్లు చెప్పడం ప్రారంభించారు. పూర్వం విద్యాధరుడు అనే వ్యక్తి సంతానం కావలెను అని బ్రహ్మను ఉద్దేశించి గంగాతీరం నందు తపస్సు చేయుచూ ఉండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలం తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలం తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యెను. వరముని ఇచ్చేదనని కోరుమని అడిగెను. పుత్రుణ్ణిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగం లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని పలికి అంతర్ధానం అయ్యెను. ఆ పుత్రిక పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమైన సద్గుణాన్వితమై కన్నవారికి తనను చూసిన వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉండెను. విద్యాధరుడు ఆనందంను కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపడానికి ఇష్టపడలేదు. వివాహం చేసినా కూడా అల్లుణ్ణి ఇల్లరికమల్లుడిగా ఇంటి యందు ఉంచుకొనేదని నిర్ణయించుకొనెను. ఒకరోజు ఒక రాక్షసుడు ఆమెను చూసెను. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, మిక్కిలి దివ్య శక్తులను సంపాదించి ఉన్నాడు. తాను కోరిన రూపం ధరించగల శక్తి కూడా సంపాదించి ఉన్నాడు. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మనసు పడెను. ఆమెనెట్లయినా వివాహం చేసుకొనవలెనని కోరిక కలిగెను. ఆ రాక్షసుడు ఎంతో శక్తివంతుడు. శివుణ్ణి తపస్సుచే మెప్పించి శివుని త్రిశూలమునే వరంగా పొంది ఉన్నాడు. శివుడు వానికి త్రిశూలంను ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించెదవు అని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవడు? నా ఆయుధం శత్రువు చేతికి ఎట్లా చేరును అని తలచి వరగర్వితుడై ఎవ్వరినీ లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగాను. ఆమె, నా తండ్రిని అడగవలెను అని చెప్పెను. రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. ఎందుకంటే అతడు రాక్షసుడు, విద్యాధరుడేమో బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి రాక్షసులకి పోలిక ఉండదు కదండి. బ్రాహ్మణులేమో ఎంతకీ శాంతంగా ఉంటారు, రాక్షసులేమో కోపంగా అరుస్తూ అసలు వీళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తనకి సంబంధమే ఉండదు. అలాంటప్పుడు ఎలా ఇష్టపడతారు ఇవ్వడానికి? అందుకని తిరస్కరించాడు. రాక్షసుడు చేసేదేం లేక తిరిగి వెళ్ళిపోయాడు. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం కిందనున్న తన ఇంట ఉంచెను. ఇంకేం చేశాడు రాక్షసుడు? విద్యాధరునికి తెలియకుండా అతని పుత్రికను కిడ్నాప్ చేసేసి తీసుకుని వెళ్ళి సముద్రం కింద ఉన్న తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఒక శుభముహూర్తాన ఆమెను వివాహమాడదలిచాడు. విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తంను చెప్పమని అడుగగా బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తర్వాత శుభముహూర్తాన నిన్ను వివాహమాడెదను. ఈ లోపున నిన్నేమియూ బాధించను. నీవు కోరిన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చేదను అని చెప్పగా ఆమె ఏమీ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడగగా, నాకిప్పుడేమీ అక్కర్లేదు. ప్రతి సోమవారం సాయంకాలం నా శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో చూపమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళంలోనున్న హటకేశ్వరుణ్ణి చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ దర్శనంకై ప్రతి సోమవారం పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామ పాతాళంలోనున్న హటకేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళెను. అప్పుడు అక్కడికి త్రిలోక సంచార్యగు నారద మహర్షి
హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూసెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిక్కడ ఉన్నావేమిటి అని అడిగాను. ఆమె జరిగిన వృత్తాంతమంతా చెప్పెను. రాక్షసుడు తనను సముద్రం కింద ఉన్న గృహములో నిర్బంధించెనని చెప్పెను. నారదుడు ఆమె చెప్పిందంతయు వినెను. అమ్మాయి, భయపడకము. విష్ణు భక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త. నీవు విచారించవద్దు, నా మాటల్ని నమ్ము అని చెప్పి నీకొక ఉపాయం చెప్పెదను, వినుము అని చెప్పి ఇలా చెప్తున్నారు. ఇక్కడ శివునికి ఎదురుగా మానస సరోవరం అని ఒక సరస్సు ఉన్నది. మాఘమాసంన నీవి సరస్సులో స్నానం ఆచరింపుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసం అంతయు ఇట్లే చేయుము. ఇట్లు చేసిన వారికి కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటలను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన వెళ్ళిపోయెను. విద్యాధర పుత్రిక నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజా మున్నగు వానిని చేస్తూ ఉండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురు చూస్తూ ఉండెను. మాఘమాసం మొత్తం కూడా వ్రతముతోనే గడిపెను. ఇటు నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూసెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందు శ్రీమన్నారాయణ్ణే స్మరిస్తూ ఉండెను. అందరి యందు శ్రీమన్నారాయణునే దర్శిస్తూ ఉండేవాడు. ఈయన ఏం చేసేవారంటే, ఎవరినైనా ఆహ్వానించాలి అంటే హరి రండి అని ఆహ్వానించేవారు. విష్ణువాయని పిలిచేవారు. గోవిందాయని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దామోదర అనుచు భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అని స్మరించును. హృషికేశ అని మేల్కొనును. వామన అనుచు తిరుగును. ఏ పని చేయుచున్నను, ఎవరితో మాట్లాడుచున్నను, ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణునే తలుస్తూ ఉండేను. ఇప్పుడు కొంతమంది మనం ఫోన్ ఎత్తంగానే హలో అనకుండా జై శ్రీమన్నారాయణ, హరే కృష్ణ, హరే శ్రీనివాస. మా అమ్మగారు నాన్నగారు అయితే శ్రీమతే రామానుజాయ నమః అంటారనమాట. ఫోన్ ఎత్తంగానే హలో అనకుండా ఆ మాట పలుకుతారు. మాకు కూడా అమ్మా నాన్నలతో మాట్లాడేటప్పుడు శ్రీమతే రామానుజాయ నమః అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే మా కుటుంబంలో చాలామంది కూడా ఇలాగే హలో అనకుండా ఇలాగా సాయిరామ్ అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారనమాట. ఇది ఒక రకమైన మంచి అలవాటు. అలాగే చాలామంది తుమ్మొచ్చినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ మీ అంటారు. ఈసారి అలా అనకుండా శ్రీమన్నారాయణ అని లేకపోతే శ్రీరామ అని తుమ్మిన ఎమ్మటనే అలా అనడానికి ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది అలా అంటున్నా కూడా మనకి. ఇక్కడ ఈ కథలో కూడా ఆ హరిద్రదుడు కూర్చున్నా పడుకున్నా లేచినా ఎప్పుడు చూసినా హరినామ స్మరణతోనే ఉండేవాడట. ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడును నారద మహర్షిని చూసి ఎదురు వెళ్ళి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడు ఇలా చెప్తున్నారు. విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భంన దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరించవలెను. ఆ రాక్షసుని వాని శూలంతోనే సంహరించవలెను అని వారికి తగిన రీతిలో వివరించి నారదుడు అక్కడ నుంచి లోక సంచారార్థమై వెళ్ళిపోయెను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రం వానికి తన లోనికి వచ్చుటకు మార్గమును ఇచ్చెను. హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు వెళ్ళెను. అతడు పోవుచు శూలంను ఇంటిలోనే ఉంచి వెళ్ళెను. రాజు
రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. అలా శూలం తీసుకొని పట్టుకొని ఉన్నారు కదండి. రాక్షసుడు ఇంటికి వచ్చేసరికి తన శూలము పరిహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూసి ఇట్టివానితో యుద్ధం చేసి మరణించినను మంచిదేనని తలచి హరిద్రదునితో యుద్ధం చేయడానికి సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు కూడా నారదుని మాటలను స్మృతికి తెచ్చుకొనెను. వారిని భర్తగా వరించెను. హరిద్రదుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలం సుఖ సంతోషాలతో సుఖశాంతులతో శుభలాభంతో జీవితంను గడిపి శ్రీహరి సాన్నిధ్యంను చేరిరి అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమను దిలీపునకు వివరించెను. ఈ కథ వలన భక్తి శక్తి గొప్పదనం ఎంతదో మనకి అర్థమవుతుంది. ఈ కథలో ఆ కన్య నారద మహర్షి చెప్పినట్లుగా తూచా తప్పకుండా ప్రతిరోజు మానస సరోవరంలో మాఘస్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వలనే ఆవిడికి ఎంతో మంచి జరిగింది. అంటే మంచి భర్త లభించాడు, శ్రీహరి సాన్నిధ్యాన్ని కూడా పొందింది. అదేవిధంగా మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే, భగవంతుణ్ణి ప్రార్థిస్తే అందరికీ మంచే జరుగుతుంది. 16వ రోజు పారాయణం సంపూర్ణం. తిరిగి రేపు కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చూస్తూ ఉంటే నేను మీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అది నాకు తెలియకుండా ఒక శక్తిని ఇస్తుంది, చేయడానికి ఒక ఊపునిస్తుంది.